నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. చాలా ఫ్యామిలీస్లో జరిగే ఒక ముఖ్యమైన అంశం ఇది. మ్యారేజ్ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర ఉంటారు. ఇక తల్లిదండ్రులు, తోబుట్టువులతో వస్తుంది గొడవంతా. ఈ కపుల్ని సంతోషంగా ఉంచనివ్వకుండా అటు తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్, ఇటు తోబుట్టువుల ఇన్వాల్వ్మెంట్, బ్రదర్సో సిస్టర్సో ఇన్వాల్వ్మెంట్ హెడ్ఏక్ తెచ్చేస్తుంది. చాలా చాలా కాంప్లికేట్ చేసేస్తుంది. ఇష్యూని ఎంత రప్చర్ చేస్తారంటే వాళ్ళు వదులుకోలేరు, పట్టుకోలేరు. ఒక అబ్బాయికి తల్లి గొప్ప, వైఫ్ గొప్ప అనే డిస్కషన్ రాకూడదు. అన్ని పాపాల్లోకెల్లా గొప్ప పాపం ఏంటంటే ఈ కన్ను ఇష్టమా నీకు, ఈ కన్ను ఇష్టమా అని అడగడం. అలాగే తల్లి నీకు ఇష్టమా, వైఫ్ ఇష్టమా అనే సందిగ్ధత ఏ హస్బెండ్కి ఎవ్వరికి కూడా తెప్పించకూడదు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అది భార్య యొక్క బాధ్యత. దట్ నేను ఇంపార్టెంటా, నీ అమ్మ ఇంపార్టెంటా తేల్చుకో అనే మాట వైఫ్ అనకూడదు. నేను ఇంపార్టెంటా, నీ భార్య ఇంపార్టెంటా తేల్చుకో అనే సిచ్యువేషన్ తల్లి తీసుకురాకూడదు. ఈ చిన్న అంశం అర్థం కాక నువ్వు వెళ్ళరా దాంతోనే మాట్లాడుకో, నీ వైఫే నీకు ఇంపార్టెంట్ అని అనే తల్లిదండ్రులు ఉన్నారు. అండ్ నీకు మీ అమ్మా నాన్న ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదు అనే భార్యలు ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్, ఒక మగ వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కల్పించకూడదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు. అదే మన తెలివి. ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే దాని అర్థము అలాంటి సెన్సిటివ్ థింగ్స్ని తీసుకురాకూడదు. ఓకే, మేము ఎప్పుడైనా పెద్ద పెద్ద డిస్కషన్స్లో కానీ కంపెనీస్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ సాల్వ్ చేయాలి అంటే కొన్ని నిషిద్ధమైనవి మాట్లాడం, కొన్ని అనవసరమైన విషయాల్ని రప్చర్ చేయం. అందులోనూ ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్ ఒక మగ వ్యక్తి రిలేషన్షిప్లో డీల్ చేస్తుంటే నీకు అమ్మ ఇంపార్టెంటా, భార్య ఇంపార్టెంటా అనే సిచ్యువేషన్ భార్య తల్లి తీసుకురాకూడదు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తోబుట్టువులు కాదు, ఎలాంటి బ్రదర్ సిస్టర్ ఎలాంటిదైనా సరే ముందు భార్య భర్త కలిసి ఉండాలి అనే ఆలోచనే చెయ్యాలి. చాలా మటుకు భార్య భర్తల మధ్యలో గొడవలు పెట్టైనా సరే అక్కే గొప్పది. ఈ సీన్ మీకు కామన్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ సీన్ కంపల్సరీగా జరుగుతుంది. తమ్ముడు ఇక్కడ ఉంటాడు, తల్లి తండ్రి తమ్ముడు ఇక్కడ ఉంటాడు, అక్క యుఎస్ఏలో ఉంటుంది, యుఎస్ఏలోనో అబ్రాడ్ కంట్రీలో ఉంటుంది. అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా వీడి జీవితాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏం కాదురా మాట్లాడదాంతో, ఏం కాదు భార్యని ఇట్లాగే కంట్రోల్లో పెట్టాలని ఆమె అక్కడి నుంచి ఎక్కిస్తుంటుంది మసాలా. సో ఇలాంటి సీన్లు కామన్గా జరుగుతుంటాయి. ఓకే, సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు రాకూడదు. ఇది చాలామందికి ఎక్కదు, అర్థము కాదు. మధ్యలో దూరి 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 రప్చర్ చేసేస్తారు. ఇలాంటి సినారియో మీరు ఎక్కడైనా చూస్తున్నా సరే ఇది మీకు రెడ్ ఫ్లాగ్, మైండ్లో బెల్ మోగాలి. అమ్మో ఇదే సీన్ కదా సార్ చెప్పింది అన్నట్టు. సో ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళు వాటికి వెళ్తుంటే ఎంత అక్క ఇన్ఫ్లుయెన్సు, అన్న ఇన్ఫ్లుయెన్సు, తమ్ముడు ఇన్ఫ్లుయెన్సులు వీళ్ళ జీవితంలో ఉంది అనేది మెజర్ చేసుకోండి. ఒకసారి పెళ్ళైపోయాక వాళ్ళు సెపరేట్ ఎంటిటీ, వాళ్ళని మేము డిస్టర్బ్ చేయకూడదు అనే కామన్ సెన్స్ లేకుండా చాలామంది ప్రవర్తిస్తారు. అదేంటి మాకు ఏదో తోడి కోడల కట్నం ఇవ్వలేదు, ఇంకోటి ఏదో కట్నం ఇవ్వలేదు, మేము ఇంటికి వస్తే కనీసం చీర పెట్టలేదు, ఈ టైప్లో. ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి పిచ్చి పిచ్చి మెంటల్ ఆలోచనల వల్ల కాపురాల్ని నాశనం చేసుకుంటున్న కపుల్స్ ఎంతోమంది ఉన్నారు. కేవలం ఈ మాటల వల్లే. ఏంటి ఇంకా మీరు పిల్లలు కనలేదా అంటారు. నీకెందుకు వాళ్ళ సంగతి ఏంటో అనే ఆలోచన రానివ్వరు అసలు. సో అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇలాంటి గొడవలు పెట్టి చిచ్చులు పెట్టేవాళ్ళు అన్నదమ్ములే కారు. ఇది బాగా మైండ్కి ఎక్కించుకోవాలి. సో ఒకవేళ తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మ్యారేజ్ అయిపోయాక వాళ్ళిద్దరూ ఒకటి, వాళ్ళిద్దరి మధ్యలో మేము తల దూర్చకూడదు. మరీ సమస్య ఏదైనా ఉంటే మాతో వచ్చి చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మర్యాదగా దాన్ని మాట్లాడి డీల్ చేయడం వేరు, ఉన్న ఫైర్కి నెయ్యి పోసి పెట్రోల్ పోసి పెంచడం వేరు. సో ఇది చాలామందికి తెలియక మధ్యలో దూరి దూరి గొడవ చేసుకుంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా ఉండండి. ఇంకొక మేజర్ ఆస్పెక్ట్, తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్ తీసుకురాకూడదు. ఆమె ఏం చేస్తుంది, ఆమె డబ్బులు నువ్వు తీసుకుంటున్నావరా, తీసి ఒక చోట వేసుకోండి, ఒక అకౌంట్లో వేసుకోండి, మీ మంచి కోసమే వేసుకోండి అని అన్నెసెసరీ సజెషన్లు, అన్నెసెసరీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టే ఇష్యూస్ తేవకండి.
ఎంత తేకుండా ఉంటే అంత మంచిది. కానీ తెలియక చాలామంది మీ భార్య డబ్బులు ఏం చేస్తుంది, మీ ఆయన డబ్బులు ఎక్కడ పెడుతున్నాడు, కనుక్కో 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 అని చెప్పి పుష్ చేస్తారు. దానివల్ల లేనిపోని గొడవలు వస్తుంటాయి. మేము ఎంతోమందిని చూస్తుంటాము ఈ సిల్లీ థింగ్స్ వల్ల. వాళ్ళ ఫైనాన్షియల్స్, లేకపోతే ఫంక్షన్కి వచ్చాడు ఏ చీర కట్టుకుంటున్నది, ఏ డ్రెస్ వేసుకుంటున్నాడు, వీటి దగ్గర నుంచి అన్నీ గొడవలే. ఎంత గొడవలు దారుణంగా తయారవుతాయంటే, ఒక సీమంతానికి అంటే 7th month 8th month ప్రెగ్నెంట్ లేడీ ఆ సీమంతానికి కట్టుకోవాల్సిన శారీ గురించి హస్బెండ్ వాళ్ళ అమ్మ డిసైడ్ చేస్తారు, నువ్వు ఏ శారీ కట్టుకోవాలి అని. ఆమె సీమంతానికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో డిసైడ్ చేస్తారు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంది. ఆ సీమంతానికి ఒక్క రోజు ముందు రాత్రంతా ఏడ్చుకుంటూ అమ్మాయి కూర్చుంటుంది. ఎంత సెన్స్లెస్, బుద్ధి లేకుండా ఈగోలతో పనిచేస్తారంటే కొంతమంది. జస్ట్ సీమంతం అనే ఒక గొప్ప ఈవెంట్ని నీ శారీ కలర్ వల్ల మొత్తం పాడు చేస్తారు. అలాగా సెన్స్లెస్ ఫూలిష్ పీపుల్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను, మీ ఈగోల వల్ల జీవితాలని నాశనం చేయకండి. ఏ శారీ వేసుకుంటే ఏమైంది, ఆమె ఎలా ఉంటే ఏమైంది, మీకు ఎందుకు, హాయిగా ఉండండి, జీవితాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేయండి. ఈగోని తీసుకురాకండి మధ్యలో, అన్నీ బాగుంటాయి. కానీ అంత తేలిగ్గా ఊరుకోరు. ఆ రోజు ఏం పెట్టారు, ఆ వెండి గ్లాస్ ఎక్కడుంది, ఆ బంగారపు చైన్ ఎక్కడుంది, ఇందులోనే బ్రతుకంతా బ్రతికేస్తుంటారు చాలామంది. ఇందులో తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి, వీళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వక, బయటకు మాత్రం వాళ్ళు బాగుంటేనే కదా మేము బాగుంటాం అనే చాలా సినిమాటిక్ ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా కామన్గా కనిపిస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా పిల్లలకి ఎవరైనా పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఇలాగ పట్టింపులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర దూరంగా ఉండండి. ఇలా అన్నిటికీ నువ్వు ముందే చెప్పాలి, నువ్వు ముందే నాతో మాట్లాడాలి, నాకు ముందు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి, మా ఇంట్లో ఈ పద్ధతులు ఉంటాయి అమ్మా, ఈ టైప్లో చెప్తున్నారంటే వాళ్ళతో ఒక్క అడుగు వెనక్కేసే ఉండండి. తొందరపడి కమిట్ అయిపోకండి, తర్వాత ఇబ్బంది పడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు అండ్ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మ్యారేజ్ అయిపోయిన పిల్లల మధ్యలోకి అన్నెసెసరీగా వెళ్ళకండి. మరీ అంత గ్రేవ్ ఇష్యూ ఉంటే మాట్లాడుకోవడానికి ఆ స్పేస్ ఇవ్వండి. మాట్లాడుకోవడానికి స్పేస్ అంటే ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్లో మాట్లాడాలి. నువ్వు నాకెందుకు చెప్తావురా అంటే నువ్వు నాకెందుకు చెప్తావురా అని ఉంటే ఎప్పటికీ సమస్యలు సాల్వ్ కావు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అమ్మ, నాన్న వీళ్ళంతా ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు తెప్పించి, పంతాలు పెట్టించి, ఇంకా ఫైట్ పెంచేలాగా ఉండకూడదు. చాలా చాలా ముఖ్యం. ఇది అర్థం చేసుకుంటారని మేము ఎన్నో కేసులు చూసి నాకు బాధ వేస్తుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ప్రశాంతంగా కూర్చుని డిస్కస్ చేసుకోలేకపోతే ఎలాగా అని కొన్ని ఫ్యామిలీస్ అలా చేస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు అలా ఓవర్ ప్రొటెక్టివ్గా పిల్లల జీవితాన్ని మేము బాగు చేసి తీర్చిదిద్దేద్దాము అనే ఆలోచనతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్యూస్ తప్ప వాళ్ళ మధ్యలో దేనికి దూరకండి. చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది అర్థమవుతుందని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.